మిటమ నుంచి ఇది దీంతో పాటు అంటే తెల్లదామ పచ్చదామ పేనుబంక వాస్తవంగా ప్రైవేట్ తీసుకోవాలి. బట్ ఇందులో ఇది తీసుకుంటే ప్రైవేట్తో కూడా పని లేదు కాబట్టి లానే తీసుకొని మనకి మరి త్రిప్స్ భయం కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా త్రిప్స్ భయం కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి టెక్నికల్ ఏదో ఒకటి ఉండాలి. సో ఈ వయసు వచ్చింది కాబట్టి దీనికి ఇప్పుడు ఎదిగే వయసు ఇది చాలా బాగా మంచి క్వాలిటీలో ఉంది. ఇంకొక 15 రోజులు దీన్ని కాపాడుకుంటే చాలా బాగుంటుంది. క్రాప్కి రెడీగా ఉంటుంది. 10-12 గంటలకి కాపు అయితే ఉంటుంది. సో మరి ఆ కాపు కూడా మనకి ఇక్కడ నుంచే రావాలంటే మనకి కాపు కావాలంటే ఇవాళ కొడితే వచ్చే మందు కాదు. మందు ఇవాళ కొట్టినా కానీ రేపటి ఎల్లుండికి లేకపోతే వారానికో కాపు వచ్చేది కాదు. మిరప తోటలో ఒక 15 రోజులకి మనకి కాపుకి వచ్చింది అనుకుంటే ముందుగానే అడ్వాన్స్ కానీ కొట్టుకోవాలి. అంటే ఒక కాపు సెట్ అవ్వాలంటే 15 రోజులు పడుతుంది, 2 వారాలు పడుతుంది. సో ఇప్పుడు ఇది దాదాపు ఇప్పుడు 40 రోజులు కాబట్టి నేను షెడ్యూల్లో పెట్టిన దాని ప్రకారం ఖచ్చితంగా ప్లానఫిక్స్ ఈ ప్లానఫిక్స్ వేసుకుంటే టైం ఉంది, బాగుంది. సో తక్కువ డోసు వేసుకోవాలి. ఎకరానికి ఒక 25 ml 30 ml అంత ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ త్వరగా వడబడుతుంది. సో ఈ ప్లానఫిక్స్ ఎందుకంటే ఇప్పుడు 40 కదా, ఇంకొక 45-50 రోజులకి ఫ్లవరింగ్ బూస్టింగ్ కోసం, అలాగే మంచి క్వాలిటీ కోసం, అంటే ఇది పీజీఆర్ అంటాం, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. ఇక అంటే బయోవేట లాంటివి, కొన్ని సీవీడ్ లాంటివి ఏమీ కొట్టకుండా ఇది ఒక్కటే సరిపోద్ది ఈ 40 డేస్ అప్పుడు, 40 రోజులప్పుడు. అలాగే 55 రోజులప్పుడు కూడా మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. తీసుకుంటే ఈ ఇంపాక్ట్ అనేది మనకి 65 నుంచి 70 రోజులకు ఫుల్ ఎఫెక్ట్ కనబడుతుంది. దీని యొక్క రిజల్ట్ దారుణంగా భయంకరంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఈయనే గుత్తికొండ సుధాకరే 4 ఎకరాస్లో 2 ఎకరాలకి మేము ఇది వాడించలేదు, ఒక 2 ఎకరాలకి దీన్ని వాడించాను స్పెషల్గా చూద్దామని చెప్పాక మన లైవ్లో కూడా చెప్పాను. ఇది కొట్టితే 2 times 3 times కొట్టాము, అంతేనా 2 times 3 times కొట్టాము. అద్భుతంగా క్రాప్ సెట్టింగ్ ఉంది, భయంకరంగా చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని ప్లానఫిక్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. దీనికి తోడు ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఆగ్రోమిన్ మ్యాక్స్, ఏరియస్ నుంచి ఆగ్రోమిన్ మ్యాక్స్ ఇంతవరకు మనం టచ్ చేయలేదు సార్, న్యూట్రియంట్స్ పెట్టలేదు, ఇంతవరకు న్యూట్రియంట్స్ పెట్టలేదు. సో అందుకని ఇప్పుడు న్యూట్రియంట్, అలాగే ప్లానఫిక్స్, అలాగే త్రిప్స్ సంబంధించి ఇక మీకు డైమండ్ గోల్డ్ 80%. డైమండ్ గోల్డ్ అంటే ఫిప్రోనిల్ 80%, 5% ఈసీలు ఎస్సీలు ఇప్పుడు సరిపోవు. ఏదంటే ఒక దాదాపు 30 రోజులు లేదా మొక్క ఇంత ఉన్నప్పుడైతే కాదు, ఇంతకంటే తగ్గినప్పుడు మాత్రమే మనం 5% ఎస్సీలు కొట్టుకోవాలి. మరి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్లాంటి టైంలో మనకి జంపు లాంటివి పడకపోతే ఇబ్బంది. ఆల్రెడీ మన బీనే కాపు వచ్చేసింది, ఇది ఫ్లవరింగ్ కనిపిస్తానే ఉంది. ఇంకొంచెం కాయలు కూడా పడ్డాయి. ఇంకొంచెం ఇంప్లిమెంట్ కోసమే ఇప్పుడు నేను ప్లానఫిక్స్ ఇస్తున్నాను. ప్లానఫిక్స్, అలాగే లానో, ఏరియస్, మన మ్యాక్స్, డైమండ్ గోల్డ్, ఈ 4 కాంబినేషన్స్తో ఇప్పుడు సింగిల్గానే కొట్టాలి. ఈసీ ఉన్నప్పుడు డబల్ స్ప్రే చూపించకూడదు. ఏదైనా ఎస్సీలు కానీ WGలో ఉన్నప్పుడు అయితే డబల్ చూపించిన